దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా ఆయన మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అనేక మందికి వాక్యాలు పంపించండి. మరి వాళ్ళు వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు ఒక మెట్టు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనలు 20వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అందరూ కూడా ఈ మాటను పలకండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనుషులకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఉదాహరణకు ఒక విద్యార్థిని తీసుకున్నారు, ఒక స్టూడెంట్ని తీసుకున్నారు అనుకోండి. చదువులో మంచిగా ముందుకు వెళ్ళాలి, ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకోవాలి, అందరిలో మంచిగా ఉండాలి కదా, డిసిప్లైన్డ్గా ఉండాలి. ఇవన్నీ కూడా స్టూడెంట్ ఉన్నటువంటి కోరికలు. ఉద్యోగం చేసేవాళ్ళని తీసుకున్నారు అనుకోండి, జాబ్ చేసేవాళ్ళని మంచిగా ఒక పొజిషన్ రావాలి, మంచిగా శాలరీ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా వారి కోరికలు. దేవుని యొక్క బిడ్డలు అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు, ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తున్న వాళ్ళు, వారి కోరికలు ఎలా ఉండాలి? అనేక ఆత్మలు నడిపించాలి, ఆత్మను రక్షించాలి, ఆత్మను పట్టుకోవాలి, పరలోకార్జన చేరాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ఈ సంవత్సరము కొంత దేవుళ్ళు తగ్గిపోయాము, వచ్చే సంవత్సరము ఎక్కువగా రావాలి, దేవుళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న కోరికలు దేవుని యొక్క బిడ్డలు కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక కోరికలు ఉంటూ ఉన్నాయి. అయితే కోరిక నెరవేర్చేవాడు ఎవరంటే ఆ దేవుడే. నువ్వు ఒకవేళ మంచిని కోరుకున్నావు అనుకో, దేవుడికి ఇష్టమైనది అనుకో, అది అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అది నీకు అనుగ్రహిస్తాడు. అదే నువ్వు నీకు తగినది కానిది కోరుకుంటే కనుక దేవుడు దాన్ని తొలగించేస్తాడు. కాబట్టి ఏవైతే కోరికలు కొన్ని నెరవేరకుండా ఉంటూ ఉన్నాయో అవి నెరవేరలేదు కదా అని చెప్పి మీరు బాధపడవద్దు. ఎందుకంటే దేవునికి భవిష్యత్తు తెలుసు. మీరు ఆ కోరిక నెరవేరిస్తే కనుక మీరు ఒకవేళ శ్రమ రావచ్చేమో ముందు కాలంలో, కాబట్టి అందుకే దేవుడు తొలగించాడేమో అన్నటువంటి నిరీక్షణ మీరు కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా దేవుడు మనకు సహాయకరంగా చేస్తాడు, మనకు సఫలపరుస్తాడే కానీ ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదు మన దేవుడు. కాబట్టి ఏవైతే కోరికలు నెరవేరకుండా పోయినాయో వాటిని చూసి మీరు భయపడవద్దు, బాధపడవద్దు. దేవుడు అంతా మంచి చేస్తాడు. ఇంకా ముందు మీకు గొప్ప మేలు ఆయన దయచేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఆలోచనలు, మానవులు అనేక ఆలోచనలు ఉంటాయి కదండి. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలు మనలో ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా దేవుడు చేస్తాడంట, సఫలపరిచేవాడుగా ఉంటాడు. ఏమండి, క్రొత్త నిబంధనలో మనం చూస్తే, క్రొత్త నిబంధనలు దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు. వాళ్ళు చెప్పకముందే దేవుడు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాడు అనమాట. ఎవరైతే కనుక నిజంగా విశ్వాసం కలిగి వారికి స్వస్థత కావాలో వాళ్ళ దగ్గర దేవుడు వెళ్ళాడు. ఏమండి, వాళ్ళ దగ్గర దేవుడు వెళ్ళాడు. దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఎవరు విశ్వాసంతో ఉన్నారు, ఎవరు విశ్వాసంతో లేరు అటువంటి విషయాలు ఆయనకు తెలుసు అనమాట. ఇదే కీర్తన 20లో చూస్తే 6వ వచనం మనం చూస్తే, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకెప్పుడు తెలియను అంటూ ఉన్నాడు. ఏం చేయాలండి? నీ ఆలోచనలు, నీ కోరికలు అవన్నీ సఫలపరచుకోవాలంటే ముందు నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, నువ్వు అనుకోవాలి ఈ కార్యం జరుగుతూ ఉన్నది, దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు నువ్వు అనుకోవాలి. ఇలా విశ్వాసం అనేది రావాలి కదా. అలా వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచనలు ఆయన సఫలపరచేవాడుగా ఉంటాడు. 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 139 కీర్తన ఈ అధ్యాయం అంతా కూడా చూడండి, కొన్ని వర్షాలు మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. తలంపు రాకముందే మనం ఏమి కోరుకుంటామో
ఏమి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నామో అన్నీ కూడా దేవుడు తెలుసు అనమాట. కాబట్టి ఏదైతే సరైనది ఉన్నదో నీకు, అది నీకు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏదైతే శోధన ఉన్నదో అది దేవుడు తొలగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారం అంతా కూడా దేవుడి మీద వేయండి. ఆయన మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దేవుడికి చెప్పుకోండి. ప్రభా, నాకు ఇది జరగాలనుంది ఆయన, నాకు ఇది కావాలనుంది ప్రభా, నీ చిత్తాన్ని దయచేయండి ఆయన అని ఎప్పుడైతే మీరు విశ్వసించి ఏమంటే మీ చింత యావత్తును ఆయన మీద పెట్టి భారం ఆయన ఉంటారో, ఎందుకంటే మీ మనసును దేవుడు పరిశోధిస్తాడు. మనసును పరిశోధించేవాడు దేవుడు కూడా, మనిషి రూపాన్ని కాదండి, మనిషి మనస్సును దేవుడు పరిశోధించేవాడు. కాబట్టి ఆయన మీరు కోరుకున్నది మీకు అనుభవించును గాక. దేవుడి యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక.